జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు అనంతకుమార్. అనంత భక్తి ఛానల్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా వందనములు. శ్రీ గురు చరిత్రను శ్రవణము చేస్తూ మీరు ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఇంత శ్రద్ధాభక్తులతో వింటున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. శ్రీ గురుచరిత్రలోని జ్ఞానకాండమునందు త్రిమూర్తి అవతార కథనము అనే 4వ అధ్యాయాన్ని ఈరోజు మనం పారాయణం చేసుకుందాం. ఈ అధ్యాయంలో సృష్టి పరిచయము, సప్త ఋషుల జననము, అనసూయా సతి పాతివ్రత్య మహిమా వర్ణనము, త్రిమూర్తి అవతారమగు శ్రీ దత్తాత్రేయులు అవతరించుట, వీటిని మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శిష్యుడు అగు నామధారకుని విన్నపమును ఆలకించిన సిద్ధయోగి మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు చెప్పుచున్నాడు. శిష్య చూడామణి, నీవు ధన్యుడవు. నీ వాక్కు ధన్యమైనది. నీ గురుచరణములయందు నీకు కలిగిన భక్తి ఎంతో ప్రశంసనీయమైనది. నీవు ప్రశ్నించిన తీరు ఎంతయో ఎన్నదగినది. జిజ్ఞాసతో నీవు అడిగిన వెంటనే అందుకు తగిన వృత్తాంతమంతయు ఆది నుండి అంత్యము వరకు నా మదిలో కదలాడినది. ఉత్తమ ప్రశ్నను అడిగితివి. అందుకుగాను సృష్ట్యాది మొదలుకొని అత్రి మహర్షి పూర్వీకుల పరంపరను గూర్చి పూర్తిగా చెప్పుచున్నాను, సావధాన చిత్తంతో వినుము అని అన్నాడు. ఇంతకు ముందు అధ్యాయం చివరిలో నామధారకుడు ఏమడిగాడంటే, త్రిమూర్తులు కపట వేషముతో అత్రి అను మహర్షి ఇంటికి ఎందుకు వచ్చారు, ఆమె పుత్రులుగా మారుటకు గల కారణమేమి, అసలు అత్రి మహర్షి ఎవరు, ఆయన ఎవరి వలన జన్మించెను, దీనికి సంబంధించిన పూర్తి కథా వృత్తాంతమును వివరించండి అని అడిగిన దానికి సిద్ధయోగి ఆ ప్రశ్నకు సంతోషించి చెప్తున్నాడు. సృష్టికి పూర్వము అంతటా జలమయముగా ఉండెను. అందుకే ఆపో నారాయణ అని శృతి వాక్యం. ఆపో నారాయణుడు సర్వవ్యాపకుడు, సర్వత్రా పరిపూర్ణుడై ఉండును. సృష్టి కాలము సమీపించుటచే ఆయనకు సృష్టి రచన చేయవలయను అని సంకల్పము కలిగాను. వెంటనే హిరణ్మయ వర్ణము అనగా బంగారు రంగుతో మెరుస్తున్నటువంటి అండము ఏర్పడెను. ఈ అండమే బ్రహ్మాండము అను పేరును పొందెను. ఇట్టి హిరణ్మయమగు బ్రహ్మాండ పిండము ఒక దేవతా సంవత్సర కాల పర్యంతము జలమునందే ఉండెను. ఒక దేవతా సంవత్సర కాలము అంటే 360 సంవత్సరాల కాలాన్ని దేవతలకు ఒక సంవత్సరం అవుతుంది. దాన్ని దేవతా సంవత్సరము అంటారు. అనంతరము అది 2 ముక్కలుగా పగిలి ఒకటి ఆకాశముగాను ఇంకొకటి భూమిగాను ఏర్పడినవి. అందులో నుండి చతుర్ముఖములు కలిగిన బ్రహ్మదేవుడు రజోగుణముతో ఉద్భవించి హిరణ్య గర్భుడు అను పేరుతో వ్యవహరింపబడెను. అటు పిమ్మట బ్రహ్మదేవుడు రజోగుణ కార్యముతో 14 భవనములను, 10 దిక్కులను, మనస్సును, వాక్కును, కాలమును, కామక్రోధాదులను రచించెను. తదుపరి సృష్టిని విస్తరించుటకు గాను బ్రహ్మదేవుడు తన మానసిక సంకల్పముతో 7 కుమారులను సృష్టించెను. అందులో మరీచి, అత్రి, ఆంగిరస, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠుడు అనువారు బ్రహ్మ మానస
ఉద్భవించి సప్త ఋషులుగా వాసిగాంచిరి. నామధారక, బ్రహ్మ యొక్క మరీచ్యాది సప్తకుమారులలో రెండవ వాడు అగు అత్రి మహర్షి యొక్క వంశవృక్ష మూలము నుండి ఈ ప్రపంచం నందు గురు పరంపర ఏర్పడిన. ఓ ఈ భాగ్యవంతుడా నామధారక, జగత్తునందు ఏర్పడిన గురు పరంపరను గురించి చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. అత్రి మహర్షికి అనసూయ అని పేరు గల భార్య కలదు. ఆమె సాటిలేని పతివ్రతా శిరోమణి. అంతేకాదు, ఆమె సాక్షాత్తు జగదంబికయే. తెల్లని చంద్రునికి తల్లి అయిన ఆమె యొక్క అపురూపమైన సౌందర్య లక్షణములను గూర్చి వర్ణించు చెప్పుటకు ఎవ్వరి తరమూ కాదు. ఆమె యొక్క పతిసేవా పరాయణత్వమును కాంచి దేవేంద్రాది సురవరులందరూ భయపడుచుండేవి. ఆమె తమ యొక్క స్వర్గలోక ఐశ్వర్యములను కొల్లగొట్టునేమో అని చింతించుచుండేవి. అందువలన ఇంద్రాది దేవతలు అందరూ కలిసి త్రిమూర్తుల వద్దకు వెళ్ళిరి. అనసూయ అత్రి ఋషి దంపతులను గురించి దేవేంద్రుడు త్రిమూర్తులకు ఇలా విన్నవించెను. త్రిమూర్తులారా, అత్రి మహర్షి ధర్మపత్నియకు సతీ అనసూయ ఆచరించెడు సదాచారము, పతిసేవ, అతిథి పూజ వర్ణనాతీతము, అమోఘము, అగమ్యము. ఆమెను గూర్చి వివరించు చెప్పుటకు నేను అసక్తుడను. ఆమె తన మనోవాక్కాయ కర్మలను పూర్తిగా సమర్పించి నిరంతరము అత్యంత భక్తి శ్రద్ధలతో తన భక్తను సేవించుచుండును. ఆమె అతిథి సేవ అత్యద్భుతము. తమ ఇంటికి అతిథిగా ఎవరు వచ్చినను, ఎప్పుడు వచ్చినను వారిని ఆమె మిక్కిలి హర్షముతో చక్కగా పూజించుచుండును. ఇప్పటి వరకు వారి ఇంటికి తెంచిన ఏ ఒక్క అతిథి కూడా పూజింపబడక అనాదరమునకు గురై వెనక్కి వెళ్ళిపోలేదు. ఆమె ఆచారములకు, అతిథి పూజలకు, పాతివ్రత ప్రభావమునకు భయపడిన సూర్యుడు తన యొక్క వాడి కిరణముల వేడి తగులుటచే ఒకవేళ ఆమె నొచ్చుకుంటుందేమో అని భావించి ఆమె మీద తన కిరణముల వేడిని మందమందముగానే ప్రసరింపచేయుచుండును. అగ్ని కూడా ఎంతయో భీతి నొంది ఆమె సన్నిధి యందు తన తీవ్రతను తగ్గించుకొని చల్లబడుచుండును. ఇక వాయువు కూడా భయచకితుడై ఆమె సమీపమున తన వేగమును తగ్గించుకొని నెమ్మది నెమ్మదిగా వీచుచుండును. భూమి కూడా ఆమె అడుగులు వేయి ప్రతి చోట తన కఠిన స్పర్శకు బాధ నొంది తనను ఎక్కడ శపించునేమో అని వెరచి మెత్తగా మాగి మృదు స్పర్శను అందించుచుండును. అయ్యా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, ఆమె తన పాతివ్రత్య ప్రభావము వలన ఏ దేవతాస్థానమును కైవసము చేసుకొనునో, మా స్వర్గలోకమునే జయించునేమో ఎవరికినీ తెలియదు. మేమందరము ఆమెను చూచి భయపడుచుంటిమి. ఇందుకు ఏదైనా ఉపాయమును మీరే యోచించవలెను. మాకెల్లరకు సర్వరక్షకులు మీరే సుమా. ఒకవేళ మీరు ఏమీయును చేయక మిన్నకుండినచో మేమందరము మిమ్మల్ని వదిలిపెట్టి రాత్రింబవళ్ళు ఆమెకు సేవ చేయు నిమిత్తముగా వారి ఇంటి ముందే చేతులు కట్టుకొని నిలబడి ఉండవలసి వచ్చును అని దేవతలందరూ తమ యొక్క మనోబాధను వెల్లడించుకొనిరి. దేవతల మాటలను వినిన త్రిమూర్తులు మహాక్రోధమును వహించారు. వెంటనే వారు ఇలా పలికారు: ఆమె పాతివ్రత మహిమ ఏ పాటిదో, ఎంతటి గొప్పదో నేడే వెళ్ళి పరీక్షించదముగాక. ఆమె యొక్క వ్రతమును భంగపరిచి ఆమెను మత్స్యలోకమునందు ఉంచుటయో లేక యమలోకమునకు పంపుటయో నేడు నిశ్చయింపబడయేను అని ఆ ముగ్గురు మూర్తులు బయలుదేరి సతీ అనసూయను పరీక్షించుటకై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు భిక్షకుల వేషములను ధరించి అత్రి మహర్షి ఆశ్రమములకు చేరుకున్నారు. అప్పుడే అత్రి మహర్షి నిత్యకర్మానుష్ఠానమును నిర్వహించుకొనుటకై గంగకు వెళ్ళి ఉండెను. అంతట మారువేషములో ఉన్న త్రిమూర్తులు ఆశ్రమ ద్వారమునందు నిలిచి, అమ్మా, మేము అతిథులము వచ్చితిమి అని ఎలుగెత్తి పలికిరి. అమ్మా అను పిలుపుని వినిన అనసూయ బయటికి వచ్చి చూచెను. మాత, ఆకలితో అలమటించుచున్న బ్రాహ్మణులము. మీ ఇంటికి అతిథులుగా వచ్చితిమి. మీ ఆశ్రమమునందు నిరంతరము అతిథులకు తగిన సత్కారము, సంతర్పణ విసుగు లేకుండా జరుగుచుండును అని
మీ కీర్తిని గూర్చి లోకమునందు అంతటా వేనోళ్ల కొనియాడుచుండుటను విని నేడు మీ వద్దకు వచ్చితిమి. కోరిన భోజనమును కమ్మగా పెట్టెదవు అని ఇచ్ఛాభోజనము కోరుటకై మేము ఏతెంచితిమి. సాధ్వి, ఆలస్యము చేయకుండా మాకు ఆహారమును వడ్డించుము, లేనిచో మేము ఇంకొక చోటునకు వెళ్ళదము అని పలికిరి. వారి మాటలను వినిన అనసూయ మిక్కిలి వినయముతో వారికి నమస్కరించి లోపలికి దయచేయమని ఆహ్వానించిన. ఉచితాశ్రముల యందు ఆ ముగ్గురిని కూర్చుండజేసి అత్యంత ఆదరముతో అర్ఘ్యపాత్యాదులను సమర్పించి వారి పాద పద్మములను కడిగెను. గంధ పుష్పాక్షరతతో పూజించిన మీదట ముకులిత హస్తయే ఆగ్యులాగా తమకు స్నానాదులను త్వరగా ముగించుకొని కావాల్సినది. నేను శీఘ్రముగా వంట చేసేదను. ఇంతలో మా ఋషివర్యులు కూడా ఏతెంచెదరు అని విన్నవించిన. అందుకు ఆ అతిథులు, తల్లి, మేము స్నానాదులను ముగించుకునియే వచ్చితిమి. నీ భక్త ఎప్పటికి వచ్చినో ఏమో తెలియదు కదా. మాకు ఆకలిగా ఉన్నది, వెంటనే భోజనమును పెట్టుము అని అడిగారు. వచ్చిన అతిథుల మాటలను విని సరే అని ఆ పతివ్రతామ తల్లి వంటగదిని చేరుకొని త్వరితగతిన వంటను సిద్ధము చేసి అతిథుల కోసమై ఆసనములను ఏర్పరిచి భోజనమును స్వీకరించుటకు గాను వారిని రమ్మని అడిగాను. ముగ్గురు ముక్తులు పీటల మీద కూర్చుండబెట్టెను. ముందర స్థలశుద్ధి చేసి విస్తళ్లను అమర్చెను. ముందుగా నెయ్యిని తెచ్చి పాత్రలను అభిగరించెను. తదుపరి వడ్డించుటకై ఆ పతివ్రతా శిరోమణి శాకపాకములను తెచ్చెను. ఇంతలో అతిథుల ముగ్గురు ఆమెను కాంచి ఇట్ల అనిరి, మగువా, మాదొక మాటను వినుము. మేము చాలా దూరము నుండి మీ అతిథి సత్కారమునకు అందుకొనుటకై ఇచ్చటికి వచ్చితిమి. కానీ అపరూపమైన నీ సౌందర్యమును కాంచిన మా మనస్సులలో ఒక బలీయమైన వాంఛ కలిగినది. అదేమంటే, నీవు నగ్నరూపమును ధరించి మాకు అన్నమును వడ్డించవలయను అని మా ఆకాంక్ష. అందుకు నీవు అంగీకరించిన ఎడ మేము నీ ఆతిథ్యమును నిరాకరించి వెళ్ళిపోయేదము అని పలికిరి. అతిథుల మాటలకు అనసూయ నిశ్చేష్టురాలైనది. ఇంతలో తేరుకొని తనలో తాను ఇట్లు తలపోయసాగాను. ఈ ముగ్గురు సామాన్యమైన మనుష్యులు కారు. నా మనోభావమును పరీక్షించు నెపముతో వచ్చిన దేవతలో, అవతార పురుషులో అయి ఉండవచ్చును. లేనిచో ఇట్టి విపరీతమైన కోరికను కోరి ఉండరు. వచ్చిన అతిథులు విముఖులై వెడలిపోయిన ఎడల మన తపస్సునకు హాని ఏర్పడును అని పలికిన పతి ఆజ్ఞను ఉల్లంఘించినట్లు అగుటయే కాక అతిథి పూజకు తీవ్రమైన భంగము వాటిల్లును. కావున నా మనస్సు పవిత్రమై నిర్మలమై ఉండగా దుష్టుడైన మన్మధుడు నన్నేమి చేయగలడు? నా పతిదేవుని తపఫలమే నన్ను తప్పక రక్షింపగలదు అని కృతనిశ్చయమునకు వచ్చిన ఆ ఋషి పత్ని వారిని సమీపించి తథాస్తు అని పలికి, నాయన, మీరు కోరిన విధముగానే అన్నమును వడ్డించెదను. మీరు స్వస్థ చిత్తులై కడుపాగా హాయిగా భోజనమును స్వీకరింపుడు అని చెప్పాను. అనంతరము ఆమె వంటశాలలోనికి ప్రవేశించెను. ఋషివర్యుడు అయిన తన భక్త చరణములను దృఢముగా ధ్యానించి, ఈ వచ్చిన అతిథులు నా బిడ్డలుగా మారిపోదురుగాక అని సంకల్పించెను. తదుపరి వివస్త్రయై నగ్న రూపముతో అన్నోదకములను తీసుకొని వడ్డించుటకై భోజనశాలకు వచ్చెను. అచ్చట అత్యద్భుతమైన దృశ్యము ప్రత్యక్షమయ్యను. భోజనము చేయుటకై విస్తళ్ల ముందు పీటల మీద కూర్చుని ఉన్న అతిథులకు త్రిమూర్తులు పసిపిల్లలుగా మారి పీటల ముందు కేగమని ఏడ్చుచు దోగాడుచుండిరి. ఆ శిశువులను చూసి అద్భుత ఆశ్చర్యచకిత అయిన సతీ అనసూయ తిరిగి వంటశాలను ప్రవేశించి త్వరగా వస్త్రములను ధరించి పసిపిల్లల సమీపమునకు వచ్చెను. ముగ్గురు పిల్లలు ఏడ్పులతో కేగింతలతో నేల మీద అటూ ఇటూ ప్రాకుచుండిరి. వారిని చూచిన ఆమె యొక్క మాతృహృదయము వాత్సల్య భావముతో పొంగిపోయెను. వెంటనే పసిపిల్లలుగా మాగిన ఆ ముగ్గురిని తన ఒడిలోనికి తీసుకొని ఆప్యాయముగా తన ఎదకు హత్తుకొని ముద్దాడుచుండగా
ఆ మహాతల్లికి స్తన్యము పొంగాగి సేవింపసాగెను. నాయనా, బాబో, వత్స, ఆకలి వేసిందా? ఎడవకు బిడ్డా అంటూ వారిని బుజ్జగించుచు హర్షాతిరేకముతో వారికి స్తన్యము ఇచ్చినది. ఆ విధముగా ఒకరి తర్వాత ఒకరికి కడుపారగా తను చనుబ్రాలు త్రావించిన సతీ అనసూయ 3 లోకములకు అధిపతులైన ఆ త్రిమూర్తుల ఆకలిని తీర్చి తృప్తిపరిచింది. నామధారక, చూడు ఎంత గొప్ప చిత్రమైన విచిత్రము ఘటించినదో కదా. ఈ చరాచర సృష్టిని రచించి పోషించి సంహరించగలిగెడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పతివ్రత శిరోమణి అగు అనసూయమాత యొక్క అతులితమైన పాతివ్రత్య తపో ప్రభావముచే పసిపాపలుగా మారిపోయేవి. ఎవరి బొజ్జలో చతుర్దశ భువనములు, సప్త సముద్రములు, సముద్ర గర్భములు గల బడబాగ్ని సైతము ఉండునో అట్టి లోకేశ్వరుల క్షుద్బాధ ఒక పతివ్రతామ తల్లి యొక్క స్తన్యపాన మాత్రము చేత నివారింపబడింది కదా. ఆహా, ఆమె పాతివ్రత్య ప్రభావమును మనము ఏమని పొగడగలము? అది ఎవరికి సాధ్యము? చతుర్ముఖములు గల బ్రహ్మదేవుడు అలుపు ఎగకుండా ఆగ్నిశలు సృష్టిని రచించుచునే ఉండును. అంతటి మహానుభావుని ఆకలి ఒక స్త్రీమూర్తి యొక్క స్తన్యపానముచే ఎట్లు తీరవచ్చును? పాలభాగమున 3వ నేత్రమును ధరించిన ముక్కంటికి పంచముఖుడైన కాలాగ్ని రుద్రునకు అసూయ తెలియని అనసూయమాత తన స్తన్యమును ఇచ్చి తృప్తిపరిచింది కదా. అమోఘమైన అత్యద్భుతమగు పాతివ్రత్య ప్రభావము చేత త్రిమూర్తులను సైతము పసిపాపలుగా మార్చివేసిన అనసూయ సతిని తన అర్ధాంగిగా చేపట్టిన అఖండ తపస్వియగు అత్రి మహర్షి ఇంకెంతటి ఘనుడో కదా. అనసూయ మాత ఆ 3 శిశువులను తన ఒడిలో ఎత్తుకొని బుజ్జగించింది, చక్కగా ఆడించినది. ఊయలలో పగండజేసి జోలపాటలు పాడసాగింది. ఉపనిషత్తులలోని రహస్యార్థములను బోధించగలిగేడు చక్కని పాటలను సప్త స్వరములను మేళవించి అత్యంత ఉల్లాసముతో పాడుతూ ఆ త్రిమూర్తులను జోకట్టి నిదురపుచ్చినది. ఇదంతా జరిగిన మీదట మధ్యాహ్న కాలము సమీపించినందున అతిథుల ఆగమనమునకు వేళ అయినది అని తలంచి నిర్మలమైన మనస్సుతో అత్రి మహర్షి తమ ఆశ్రమమునకు చేరుకున్నాడు. ఆశ్రమమునందు అడుగుపెట్టిన మహర్షికి విస్మయావహమైన సన్నివేశము గోచరించెను. పసిపాపలతో కూడిన ఊయలను ఊపుచూ జోలపాటలు పాడుచున్న తన భార్య గోచరించింది. వెంటనే, ఈ పిల్లలు ఎవరు? వీరిని నీవు నిద్రపుచ్చుతేమిటి? ఇదంతా ఆశ్చర్యకరముగా కనపట్టుచున్నదే అని తన భార్యను అత్రి మహర్షి ప్రశ్నించెను. జరిగిన వృత్తాంతం అంతేను ఆమె తన భక్తతో వివరించి చెప్పెను. వెంటనే ఋషీశ్వరుడు తన జ్ఞాన నేత్రములతో యథార్థ విషయమును గమనించి, వీరు ఎవరో అనామకులు కాదు అనసూయ, వీరు సాక్షాత్తుగా త్రిమూర్తులే మా అని పలికి ఆయన వారికి నమస్కరించిన. అంతటా ఆ త్రిమూర్తులు వారి ఎడల ప్రసన్నులైరి ఊయలలో గల శిశు రూపములను వీడి నిజ రూపములతో వారి ఎదుట సాక్షాత్కరించి ఇట్లు పలికిరి. అనసూయ, అత్రి మహర్షి, మీరు ధన్యులు. మీ భక్తికి మెచ్చితిమి. మహర్షి, నీ భార్యగు అనసూయ వంటి పతివ్రత శిరోమణిని ముల్లోకములందు ఎచ్చటను చూడలేము. నీకు ఒక వరమును ఇచ్చేదము, కావున మీకు అభీష్టమైన వరమును కోరుకొనుము అని పలికిరి. అత్రి మహర్షి తన సతిని చూసి నీకేమి కావాలేనో దానిని కోరమని చెప్పాను. అంతట అనసూయ సాధ్వి తన భక్తతో, స్వామి, మీరే నా ప్రాణేశ్వరులు. మీ భక్తికి పరవశించియే ఈ దేవతలు దిగి వచ్చిరి. కావున ఈ 3 మన ఇంటిలో కుమారులుగా అవతరించి త్రిమూర్తి స్వరూపులు ఏకరూపులై ఉండవలేను అని తన మనోభీష్టమును వెల్లడించెను. అత్రి మహర్షి అట్టి వరమును ఇయ్యమని త్రిమూర్తులను కోరెను. తథాస్తు అని, మీరు కోరినట్లుగా మీ గృహమునందు మేము పుత్రులమై ఉండెదము అని వరమును ప్రసాదించి వారు వెంటనే తమ లోకమునకు వెళ్ళిరి. కొంతకాలమునకు అనసూయ గర్భమున 3 కుమారులు జన్మించిరి. చతుర్ముఖ బ్రహ్మ చంద్రుడై జన్మించెను. విష్ణువు దత్తాత్రేయునిగా అవతరించెను. శంకరుడు దూర్వాసునిగా జనించెను.
అపరూపమైన అందచందములతో జన్మించిన ముగ్గురు కుమారులను కాంచి ఆ ఋషి దంపతులు తమ మహద్భాగ్యమునకు తామే ముగిసిపోవచ్చు అంతులేని మహదానందమును అనుభవించి ఓ ఈ నామధారక బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఈ త్రిమూర్తులకు అత్రి మహర్షి భాగి అయిన పతివ్రత శిరోమణి అనసూయ తప్ప ఇంతకు ముందు మరెవరనూ తల్లి అయి అన్నట్లుగా వినలేదు కదా. ఆహా, మహాసాధ్వి అనసూయ యొక్క సౌభాగ్యమును మనం ఏమని కొనియాడగలము? త్రిమూర్తులకు మాతృమూర్తి అయిన ఆమె యొక్క ఘనతరమైన కీర్తి త్రిభువనములందు వ్యాపించి శాశ్వతముగా నిలిచిపోయాను. అనంతరము ఈ ముగ్గురిలో దూర్వాసుడు చంద్రుడు తమ తల్లి ఎదుట నిలబడి, అమ్మా, మేము తాపసులము, తపస్సు కొరకై మేము మా నిజస్థానములకు వెళ్ళేదాము, అందుకు మాకు అనుజ్ఞను ఇయ్యము అని అత్యంత ప్రీతితో అడిగి ముందుగా దూర్వాసుడు లేచి నిలబడి తల్లికి నమస్కరించి, మాత, నేను ఋషీశ్వరులను, అనుష్ఠానములకై తీర్థక్షేత్రములకు వెళ్ళేదను, నాకు అనుమతి ఇయ్యము అని సవినయముతో ప్రార్థించిన. పిమ్మట చంద్రుడు సమీపించి తల్లికి ప్రణమిల్లి, జనని, నా నివాసస్థానము చంద్రమండలము, అచ్చటి నుండియే నిత్యము నీ దివ్య చరణములను దర్శించుకొందును, నాకు వెంటనే అనుజ్ఞను ఇయ్యము అని కోరాను. ఇక మూడవ వాడు దత్తుడు, అతడే విష్ణుమూర్తి. అంతేకాదు త్రిమూర్తి స్వరూపుడే ఈ దత్తాత్రేయుడని నీ మనసులో నిశ్చయమును కలిగిండుము. ఇతడు మాత్రమే మీ వద్ద మీ గృహమనందే ఉండును. సర్వం విష్ణుమయం జగత్ అను శృతివాక్యమును అనుసరించి ఈ దత్తాత్రేయుడు శ్రీ విష్ణుమూర్తి యొక్క పూర్ణావతారము మీ తపఫలము వలన త్రిమూర్తులు ఏకమై మీ గృహమునందు దత్తాత్రేయులుగా అవతరించి ఇతడు మీ ఇంటనే ఉండగలడు, ఇది నిశ్చయము అని చెప్పి దూర్వాసుడు చంద్రుడు సెలవు తీసుకొని తమ తల్లిదండ్రులకు నమస్కరించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయాయి. అనసూయ అత్రి దంపతుల ముద్దు బిడ్డలైన శ్రీ దత్తాత్రేయుల వారే గురు పరంపరగా ఏర్పడిన మూలపీఠముగా తెలుసుకునము అని ఈ ప్రకారముగా సిద్ధముని నామధారకుని వివరించి చెప్పగా అతడు మిగుల సంతసించెను. పిమ్మట నామధారకుడు గురువైన సిద్ధముని మిక్కిలి స్తుతించుచు ఇట్లు పలికెను. కృపాసింధు, జ్ఞానమూర్తి, భక్తజన మనోహర సిద్ధ యోగేశ్వర, మీకు జయము జయము. దయతో నా విన్నపమును వినుడు. మీ అనుగ్రహము వలనే నాలో జ్ఞానోదయమయ్యని. మీకు నన్ను తరింపచేయుటకే వచ్చితికి. శ్రీ దత్తాత్రేయుల వారి జన్మ ఉత్తాంతములకు సంబంధించిన పూర్వాపర కథను విస్తరించి మీకు చెప్పగా నేను చక్కగా వినగలిగితిని. అనసూయాసతి కారణమున అవతరించిన యోగిరాజుకు శ్రీ దత్తాత్రేయులు మమ్మలను తరింపచేయగలరు. ఆ తర్వాత శ్రీ గురుమూర్తి దత్తాత్రేయులు ఏ ఏ అవతారములను ధరించెను, ఇందుకు సంబంధించిన కథాకథనమును క్రమముగా ఈ బాలునిపై దయతలచి విస్తరించి చెప్పగలరు అని ప్రార్థించెను. ఇట్టి నామధారక సిద్ధముని సంవాదముతో కూడిన మనోహరమైన ఈ కథను శ్రద్ధగా వినువారికి సకల భీష్టములు నెరవేరగలవు అని శ్రీ గంగాధర నందనుడు అగు సరస్వతి లోకమునకు ప్రకటింపచేసెను. ఇంతటితో శ్రీ గురుచరిత్రలోని జ్ఞానకాండమునందు త్రిమూర్తి అవతార కథనము అను 4వ అధ్యాయం సమాప్తమైనది. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి. అనంత భక్తి ఛానల్ నందు ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. శ్రీ గురుచరిత్రలోని మిగిలిన అధ్యాయాల కొరకు అనంత భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.